ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్నాయి. ప్రాజెక్టులకు ఇన్ఫ్లో లేకపోవడంతో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకోబోతున్నాయి. వర్షాలు లేకపోవటం, ఇన్ఫ్లో ప్రాజెక్టులకు రాకపోవడంతో ఇప్పటికే ఆ ప్రాజెక్టులన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం లోయర్ మానేరు డ్యామ్ దగ్గర ఉన్నాం. లోయర్ మానేరు డ్యామ్ 24 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం 5.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఈ లోయర్ మానేరు డ్యామ్ ఆయకట్టు పరిధిలోని రైతాంగం అంతా కూడా ఆవేదన చెందుతోంది. నార్లు పోసి అవి ముదురటంతో నాట్లు వేయలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నీటి విడుదల అంటే సాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం నీటిని విడుదల చేసే అవకాశం లేదు. దీంతో రైతాంగం అంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అటు మిడ్ మానేరు డ్యామ్ కూడా 27.5 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. ప్రస్తుతం అందులో 7.4 టీఎంసీల నీరు మాత్రమే మిడ్ మానేరులో ఉంది. అక్కడి రైతాంగం కూడా ఆవేదన చెందుతోంది. సో మిడ్ మానేరుకు నీటి విడుదల అంటే ఎత్తిపోతల ద్వారా, అంటే ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్, అక్కడి నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేరును నింపే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సో నీటి విడుదల అనేది చేయటం లేదు. అయితే దీనిపైన కూడా కొంత రాజకీయ రగడ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ ఏమో ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే సాగునీటి ప్రాజెక్టులను నింపుతామని, అప్పటి వరకు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తుతాయని, డ్యామ్లకే ప్రమాదం అంటూ కూడా ప్రభుత్వం చెప్తూ ఉంటే జూలై 3వ వారం వచ్చినా కూడా కనీసం చుక్క వర్షం లేకపోవడంతో రైతాంగం అంతా కూడా ఆవేదన చెందుతోంది. మరోవైపు కేవలం అంటే వరి పంటనే కాదు, పత్తి, మొక్కజొన్న, ఇతర ఆరుతడి పంటలు వేసిన రైతులు కూడా పంటలను బతికించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా కొంత ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరో 2-3 వారాలు గడిస్తే ప్రస్తుతం ఉన్న వాటర్ని తాగునీటి అవసరాలకు కూడా వినియోగించే అవకాశం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎందుకంటే డెడ్ స్టోరేజ్కి చేరుకున్న ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల చేస్తూ ఉండటంతో కొంత మట్టి వాటర్ వస్తుందని బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఎల్లంపల్లి ద్వారా మరి అధికారులు నీటిని విడుదల చేసే అవకాశాన్ని అటు ప్రభుత్వం కూడా పరిశీలిస్తున్న సమయంలో మరి సాగునీటి అవసరాలు ఎలా అన్నది రైతాంగం అయితే కొంత ఆవేదన చెందుతోంది. వర్షాలు ఇప్పటి వరకు చుక్క చినుకు లేకపోవడంతో జూలై 3వ వారం వచ్చినా కూడా నీరు అంటే వర్షం కురవకపోవడంతో రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వెలవెలబోతున్నాయి. అవన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించేలా అధికారులు ప్లాన్స్ చేస్తున్నారు. సో మరి రైతాంగం అంతా కూడా ఏం చేస్తుంది, వాళ్ళ పంటలను అంటే వేసిన వరి నార్లన్నీ వృధా అవుతాయా, ఆరుతడి పంటలు కూడా ఏదైనా చిన్న వర్షాలు కురిస్తే కనీసం అవైనా బతుకుతాయా అన్నది చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్ నుంచి.